డబుల్ ఎయిట్ చిట్కాకి స్వాగతం. నేను మీ హేమలత. ఏంటి హేమ ఎక్కడికో వెళ్తానన్నది, ఎక్కడికి ఏంటి అన్నది చెప్పలేదని అనుకుంటున్నారా? ఎయిర్పోర్ట్ మొత్తం చూసేసాం. చూసిన తర్వాత మనం ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు కదా, ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి ఏంటి అన్నది చెప్తాను. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం, ఇలా స్ట్రైట్గా వెళ్ళమన్నారు, అందుకని ఇలా నడుచుకుంటూ వెళ్తాం. ఈ నడిచే లోపే మా చిన్న పాప మా హస్బెండ్ని చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. అన్ని క్వశ్చన్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. మేమేంచి పక్కనున్న ఫ్లైట్స్ మొత్తం ఎయిర్పోర్ట్ ప్లేస్ అంతా వీడియో తీయడం జరిగింది. అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడైనా ఎవరైనా కలకత్తా వస్తే మెయిన్ చూడాల్సినవి కాళీమాత టెంపుల్, దక్షిణేశ్వర్, విక్టోరియా మహల్, ఇకో పార్క్, సైన్స్ సిటీ చాలా ఉంటాయి అన్నమాట. ప్రతి ప్లేస్లో కూడా మనం వెళ్ళి చూడడానికి చాలా ఉంటాయి. అక్కడైతే ఒక్కొక్క మినిమం 2 ప్లేసెస్ చూడాలంటే 1 డే పడుతుంది. మరి ఫాస్ట్ చూద్దామంటే ఫుల్గా అన్నీ చూడలేమన్నమాట. ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. కాళీమాత టెంపుల్ ఉంటుంది, దక్షిణేశ్వర్ ఉంటుంది. మెయిన్ టెంపుల్ మట్టు కాళీమాత టెంపుల్. ఎవరు వచ్చినా సరే ఆ టెంపుల్ దర్శనం మట్టు చేసుకోండి. మనం ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇలా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోయి మన సీట్స్ ఏంటి ఎక్కడ అన్నీ మనం చెకింగ్ చేసుకొని కూర్చుండిపోదాం. చిన్నపిల్లలు అది ఉంటే మట్టు ఈ ప్లేస్ దగ్గర కొంచెం సౌండ్స్ చాలా ఎక్కువ వస్తాయి, వాళ్ళు భయపడతారు. కొంచెం జాగ్రత్తగా కేర్గా తీసుకెళ్ళాలి చిన్నపిల్లల్ని. మనం కోల్కతాలో స్టార్ట్ అయ్యాం. ఇంకా మన కోల్కతాకి బాయ్ చెప్పేద్దాం. బాయ్ కోల్కతా. భువనేశ్వర్ అనుకుంటున్నారా? భువనేశ్వర్ కాదు, భువనేశ్వర్లో మన ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మనం వెళ్ళే ప్లేస్కి. మళ్ళీ భువనేశ్వర్లో స్టార్ట్ అయింది. భువనేశ్వర్ కూడా బాయ్ చెప్పేద్దాం. ఇప్పుడు వెల్కమ్ టు కోచికి వచ్చాము మనం. అండ్ యాక్చువల్గా మాకు కోచి ట్రాన్స్ఫర్ అయ్యింది, కోచికి వచ్చాము. కోచి ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఫ్లైట్ దిగిన తర్వాత కలకత్తాలో ఇచ్చిన లగేజ్ని మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఈ ప్లేస్కి రావడానికి మాకు 1/2 అవర్ పట్టింది. అయితే ఇక్కడ మన లగేజ్ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి బయలుదేరదాం. ఇల్లు ఎక్కడ ఏంటన్నది సర్ప్రైజ్, ఎందుకంటే నాకు తెలీదు. మా హస్బెండ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసి తను వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చారన్నమాట. ఎయిర్పోర్ట్ బయట అంతా చూద్దాము. బయట చూసారా ఎంత పెద్ద ప్లేసో. ఇదంతా ఎయిర్పోర్ట్ ఫుల్గానా చాలా పెద్దది. లక్ ఏంటంటే పొల్యూషన్ లేదు, కానీ ఎండ మట్టం చాలా ఎక్కువ ఉంది. కలకత్తాలో ఎంత కూలింగో, మేము ఇక్కడ దిగబోతుకు అంత ఎండ ఉంది. ఈ క్లైమేట్ ఉందా, ఇది చూసి మీరు చెప్పండి టైం ఎంతో. యాక్చువల్లీ ఈవినింగ్ 6:30కి ఇంత ఎండ ఉంది. చూస్తున్నాము ఎయిర్పోర్ట్ పక్కన కూడా ఏరియా అంతా కూడా చాలా బాగుంది, పొల్యూషన్ లేదు, మెయిన్ చాలా బాగుంది. కానీ ఇప్పుడు అక్కడ కలకత్తాలో బెంగాలీ మాట్లాడేవారు, మనకు బెంగాలీ అంత రాలేదు, హిందీ ఏదో కొంచెం వచ్చింది. ఇప్పుడు కొచ్చి వచ్చామంటే కేరళలో మలయాళం నేర్చుకోవాలి. మళ్ళీ ఫస్ట్ ఎల్కేజీ చదవడం స్టార్ట్ చేసినట్లే. మళ్ళీ మలయాళం నేర్చుకోవాలంటే ఇంకా ఎప్పుడు ఎంత టైం పడుతుందో చెప్పలేము. యాక్చువల్లీ తమిళ్ మాట్లాడుతాం కనుక దాన్ని కొంచెం అలాగ మేనేజ్ చేయొచ్చు కొన్ని రోజుల వరకు. మలయాళం కూడా నేర్చుకుందాం, ట్రై చేద్దాం. కొన్ని లాంగ్వేజెస్ వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇగోండి ఇదంతా మన సైడు ఎలా ఉంటుంది ఏరియా అలాగే ఉంది మొత్తం కూడా. కొచ్చికి వచ్చేసాము, హ్యాపీ. ఇది ఫిబ్రవరి మంత్ కనుక నెక్స్ట్ వీక్ మా యానివర్సరీ ఉంది. కంపల్సరీ మంచి ప్లేస్కి వెళ్తాము, వెళ్ళి ఒక మంచి వీడియో పెడతాము. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి బాయ్.